హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు కువైట్ ముఖ్యాంశాల్లో కువైట్ తల్లి ఇరాకీ కొడుకు సోదరుడిగా నమోదు చేసిందంటూ తెలియజేస్తున్నారు. మరి ఈ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి వివరాలు గమనిస్తే, కువైట్ పౌరసత్వ ఫైళ్లలో వంశపారంపర్యతను కలపడం మరియు అక్రమ రిజిస్ట్రేషన్కు సంబంధించిన సున్నితమైన కేసుపై జాతీయత దర్యాప్తు విభాగం సమగ్ర దర్యాప్తును ముగించింది. ఒక కువైట్ మహిళ తన తండ్రి సమ్మతితో తన ఇరాకీ భర్తకు జన్మనిచ్చిన తన కొడుకును తన తండ్రి ఫైల్లో చేర్చడానికి మరియు కువైట్ పౌరసత్వాన్ని పొందేందుకు తన సోదరుడిగా నమోదు చేసుకున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఆ మహిళ ఇరాకీ వ్యక్తిని వివాహం చేసుకుని ఒక కొడుకును కన్న తరువాత ఆ జంట విడిపోయిందని సమాచారం అందిన వర్గాలు తెలిపాయి. ఆమె తండ్రి ఒప్పందంతో ఆ బిడ్డ అధికారికంగా తాతగారి ఫైల్లో అతని కొడుకుగా నమోదు చేశారు. వాస్తవానికి అతను ఆమె కొడుకు అయినప్పటికీ అతను తన సొంత తల్లికి సోదరుడిగా కనిపించాడు. దర్యాప్తులో ఆ కుమారుడు ప్రస్తుతం చమురు రంగంలో పనిచేస్తున్నాడని తేలింది. DNA పరీక్ష అతని తల్లితో అతని జీవన సంబంధమైన సంబంధాన్ని నిర్ధారించింది. అధికారిక పత్రాల్లో నమోదు చేయబడినట్లుగా అతను ఆమె కొడుకు అని మరియు ఆమె సోదరుడు కాదు అని నిశ్చయాత్మకమైన శాస్త్రీయ ఆధారాలను అందించింది. పరిశోధకులు అతని నిజమైన ఇరాకీ పేరును కూడా బయట పెట్టారు మరియు అతను అవివాహితుడు అని మరియు అతనికి ఇతర అధికార రికార్డులు లేవని నిర్ధారించారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కుటుంబం గుర్తింపు మరియు చట్టబద్ధమైన వంశ పారంపర్యతపై ప్రత్యక్ష ప్రభావం చూపడం వల్ల పౌరసత్వ ఫైళ్లలో వంశాన్ని కలపడం అత్యంత తీవ్రమైన నకిలీ రూపాలలో ఒకటి అని అధికారులు నొక్కి చెప్పారు. ఈ కేసును చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ పంపారు. ఫోర్జరీ గురించి తెలిసిన కొడుకు ప్రస్తుతం విచారణ కోసం సెంట్రల్ జైల్లో ఉన్నాడు. వ్యక్తికి వారి వంశపారత్వం గురించి నిజం తెలిసినంత వరకు తప్పుడు సాకులతో ఏదైనా గుర్తింపు లేదా అధికారిక పత్రాన్ని పునరుద్ధరించడం అనేది ఫోర్జరీలో పాల్గొనడంగా పరిగణించినందుకు అధికారులు గుర్తించారు. Don't forget to subscribe, like, share. Thanks for watching.